వాళ్ళ ఫ్రెండ్ అంటే అంజు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ఇంటి ఆపోజిట్ లోనే ఉంటారు. ఒకసారి ఏ విధంగా ఉండేది, ఆ అమ్మాయి ఏ విధంగా ఉండేది, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మీతోని వాళ్ళ మదర్ ఏ విధంగా ఉండేది, వాళ్ళ బిడ్డలు ఏ విధంగా ఉండేవారు, గొడవలు ఏ విధంగా ఏంటి అంటే వాళ్ళ మదర్ ఏం చెప్పేవాళ్ళు, మీతో ఏమైనా షేర్ చేసుకునే ప్రయత్నం చేశారా అమ్మాయి గురించి? ఎప్పుడైతే లొల్లిలు స్టార్ట్ పక్క పక్కన ఇల్లు కాబట్టి ఇక్కడ చంపేసేటప్పుడు అంటే సౌండ్లు కానీ అరుపులు కానీ ఏం రాలేదు. నైట్ టైం చాలా శబ్దాలు వస్తుండే, ఇట్లా పోతుండే ఇట్లా వస్తుండే. వాళ్ళు కిందికెళ్ళి ఎత్తే కిందికెళ్ళి పోతే నువ్వు చూసారా అని కిందికెళ్ళి రాలేవాళ్ళు. ఆమె పర్సనల్ లైఫ్ లో వాళ్ళ హస్బెండ్ కూడా వదిలేసి వెళ్ళిపోయిండు అని చెప్తా ఉన్నారు. అసలు ఎందు గురించి వెళ్ళిపోయిండు ఏమైనా చెప్పేదా? ఏం లేదు, కొట్లాటల వల్లనే వెళ్ళిపోయిండు అయినా. హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఇక్కడ ఏదైతే కౌకూర్ భరత్ నగర్ లో మర్డర్ ఏదైతే ఉందో అండ్ జోహార్ నగర్ పరిధికి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్ అంటే అంజు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ఇంటి ఆపోజిట్ లోనే ఉంటారు. ఒకసారి ఏ విధంగా ఉండేది, ఆ అమ్మాయి ఏ విధంగా ఉండేది, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇది చాలా ఘోరమైన సంఘటన. తరచుగా అంటే ఒక లవర్స్ చంపుకునే చూసినాం కానీ కన్న తల్లినే హతమార్చడం అనేది చాలా ఘోరమైన సంఘటన. ఇంకోటి మైనర్ అమ్మాయి లవర్ కోసము ఒక కన్న తల్లినే చంపింది అంటే ఎంత మూర్ఖురాలు అయి ఉండాలి. ఒకసారి ఏ విధంగా ఉండేది వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే. అక్క నమస్తే. ఇప్పుడు అంజు ఎవరైతే ఉన్నారో మీ క్లోజ్ ఫ్రెండ్ అని తెలుస్తా ఉన్నది. మీతోని వాళ్ళ మదర్ ఏ విధంగా ఉండేది, వాళ్ళ మమ్మీ వాళ్ళ బిడ్డలు ఏ విధంగా ఉండేవాళ్ళు? అంజు అయితే బాగానే ఉంటది, చాలా ఫ్రెండ్లీ ఉంటది. ఏదున్నా ఏదొచ్చినా మ్యాటర్ మాట్లాడుతుంది, సొల్యూషన్ అడుగుతుంది. ఏదున్నా అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్తుంది. కానీ పెద్ద పాప ఇంకా మంచిది, చిన్న పాప ఇట్లా వేస్తుంది అని అసలు అనుకోలే. నాకు మార్నింగే తెలిసింది, 7కే తెలిసింది అంజు చనిపోయింది, ఇట్లా పాతి పెట్టినారు ఇంట్లో అని. అసలు తట్టుకోలేకపోతుండే నేను. మా ఫ్రెండ్కి ఇట్లా చేయడం ఏంది, ఏది అడిగినా తెచ్చిస్తుండే, తగ్గేదే లేదు. ఎప్పుడైతే ఆ లవర్ బాయ్ వచ్చిండో మీదికెళ్ళి పోతుండే, మీదికెళ్ళి వస్తుండే. ఎన్నిసార్లు లొల్లిలేని, ఆయన కేసు కూడా ఉంది, వాళ్ళ అబ్బాయి మీద కేసు కూడా ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది? ఈ అమ్మాయి చాలా మైనర్ అని చెప్తా ఉన్నారు. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి ఎవరైతే ఈ అగత్యానికి పాల్పడ్డదో ఆ అమ్మాయి మైనరు 16-17 ఇయర్సే అన్నారు. అంటే గొడవలు ఏ విధంగా ఏంటి అంటే వాళ్ళ మదర్ ఏం చెప్పేవాళ్ళు, మీతో ఏమైనా షేర్ చేసుకునే ప్రయత్నం చేశారా అమ్మాయి గురించి? ఎప్పుడైతే లొల్లిలు స్టార్ట్ అయినా నాతోటి మాటలే బంద్ చేసింది మా ఫ్రెండ్. బంద్ చేసేసింది. ఇట్లనే పోతుంది ఇట్లనే వస్తుంది కానీ చెప్పలేదు. ఆ అబ్బాయి అదా చిన్న పాప ఇట్లా వేస్తుంది ఎందుకు చెప్పాలని అనుకుందేమో కానీ మాటలే బంద్ చేసింది. ఇంతకుముందుకి అయితే చాలా క్లోజ్ ఉంటుండే, ఏడుకంటాడికి పోతుండే వస్తుండే. అయితే మేము రీసెంట్గా చూసింది ఏంటంటే ఆమె బ్యాగ్ లిటర్ చదువుకుంది పోతుందని అనుకున్నాం, అట్లనే అనుకున్నాం. మళ్ళీ వచ్చింది కూడా మాకు తెలియదు. ఎవరు? అంజు బ్యాగ్ లిటర్ చదువుకొని ఎక్కడికో బయటకు వెళ్తున్నట్టు అన్నారు. చూసినాం మేము కూడా. మా పిల్లలతో కూడా క్లోజ్గానే ఉంటుంది అంజు. అయితే మా ఫ్రెండ్ మా బాబుతో మాట్లాడితే అడిగిన మంచి ఉంటా మంచి చదువుకుంటే సరే అన్న. అదే లాస్ట్ మేము చూసింది. అయితే మళ్ళీ రివర్స్ వచ్చిందంట కానీ మాకు తెలియదు. ఓకే, అంటే ఇక్కడ వీళ్ళ ఇంట్లో అంటే మీకు పక్క పక్కన ఇల్లు కాబట్టి ఇక్కడ చంపేసేటప్పుడు అంటే సౌండ్లు కానీ అరుపులు కానీ ఏం రాలేదు. నైట్ టైం చాలా శబ్దాలు వస్తుండే, ఇట్లా పోతుండే ఇట్లా వస్తుండే. వాళ్ళు కిందికెళ్ళి ఎత్తే కిందికెళ్ళి పోతే నువ్వు చూసారా అని కిందికెళ్ళి రాలేవాళ్ళు. మీదికెళ్ళి పోయినారు, మీదికెళ్ళి వచ్చినారు. ఓకే, మీదికే వచ్చేవాళ్ళు కాబట్టి కొంచెం ఎవరు చూడడానికి కూడా ఉండేది కాదు కాబట్టి. అయినా గొడవలు ఫోక్సో కేసులు 2 పెట్టారు. పోక్సో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో ఎప్పుడన్నా అసలు వినట్లేదు, నా మెడకే పడేటట్టుంది అంటే నా మీదకే దాడికి వచ్చే విధంగా ఉంది, మా బిడ్డ ఈ విధంగా చేస్తూ ఉంది చిన్న బిడ్డ అని ఏమన్నా విషయాలు అంటే ఆమె క్యారెక్టర్ గురించి ఏమన్నా మాట్లాడిందా? ఏం చెప్పలేదు. నేను వస్తూనే ఉంటా బయటికి, అట్లా చేయదు ఇట్లా చేయని చెప్తూనే ఉంటా. ఎప్పుడైతే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎంట్రీ అయ్యిండో అప్పటి నుంచి నాతో మాటలే బంద్ చేసింది. ఆ చిన్న అమ్మాయి కూడా. ఓకే, అమ్మాయిని మీరు ఎంత వయసు ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు? చిన్న అమ్మాయిని ఇక్కడికి వచ్చి 15 years అవుతుంది. నేను వచ్చినాకనే వాళ్ళు వచ్చినారు. ఓకే, అంటే ఆమె పర్సనల్ లైఫ్లో వాళ్ళ హస్బెండ్ కూడా వదిలేసి వెళ్ళిపోయిండు అని చెప్తా ఉన్నారు. అసలు ఎందు గురించి వెళ్ళిపోయిండు ఏమైనా చెప్పేదా? ఏం లేదు, కొట్లాటల వల్లనే వెళ్ళిపోయిండు. అయినా వెళ్ళిపోయినాక కూడా పిల్లలను మంచిగా చూసుకుంది, మంచిగా జాబ్ చేసుకుంది. పిల్ల డిమార్ట్లో చేసేది పెద్ద పిల్ల. ఇన్సిడెంట్ అయింది కూడా శబ్దాలు కూడా రాలే మాకు. ఓకే, మీకు అంటే ఇది రీసెంట్గా ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడే పాతి పెట్టారు అంటే మీ మధ్యలోనే ఉండే వ్యక్తిని మీ మధ్యలో మీతో మాట్లాడంటే ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయిని మీరు చూస్తూ ఉన్నారు అంటే ఆమె విధానం ఏ విధంగా ఉండేది అంటే మీకు ఎట్లా అనిపించింది అంటే ఈ విషయం ఇక్కడే జరిగింది అన్నప్పుడు? ఇక్కడ జరిగిందంటే ఇంకా వస్తుండే వాకిలు ఊతుండే లోపలికి పోతుండే, డైలీ ఎట్లుంటుండే అట్లనే ఉంటుండే. ఆమె ఇట్లా అయిందని కూడా మాకు తెలియదు. అంటే మీతో వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన తర్వాత ఏ రోజు ఏ విషయం అమ్మాయి మీతో మాట్లాడే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు? మాట్లాడలేదు, పెద్ద పిల్లనే మాట్లాడింది. నేనే అడిగిన మమ్మీ ఎప్పుడు వస్తుంది రా, చాలా రోజులైంది అంటే మమ్మీ బయటికి పోయింది వస్తుంది అని చెప్పింది అంతే. వాళ్ళ ఫాదర్ చనిపోయినారు, వాళ్ళ డాడ్ అంటే చాలా ఇష్టం అంజుకి. వాళ్ళ డాడీ కూడా చనిపోతే కూడా పోలేదు, మాకు అర్థమే కాలే. వాళ్ళ ఫాదర్కి ఏదో షుగర్ ఉంది, ఆ షుగర్ దాని వల్ల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అందుకే వెళ్ళిందని చెప్తా ఉన్నారు. అవును, కొన్ని అయితే చెప్పినారు. ఇంకా ఆమె ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది రాదని కూడా
పుకార్లు లేపినారు చిన్నపిల్ల. ఓకే, అంటే పుకార్ అంటే ఏ విధంగా వేరే వాళ్ళతో లేచిపోయిందనా, లేదంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది మా మమ్మీకన్నా, ఏ విధమైన? అట్లా అట్లా కూడా ఏం చెప్పాలి కానీ బయటికి వెళ్ళింది వస్తుంది అని చెప్పినారు. తర్వాత నిన్న నాకు మార్నింగే 7కి తెలిసింది అంజు చనిపోయింది, పోలీసు వాళ్ళు వస్తున్నారు, అదే దాన్ని నాకు మార్నింగే తెలిసింది. అది తెలిసినప్పటి నుంచి అయితే అస్సలు తట్టుకోలేకపోతున్నాం మా ఫ్రెండ్కి ఇట్లా అయిందని. నార్మల్గా మనం శ్మశాన వాటికలు ఎవరైనా కాలబెట్టినా బొందబెట్టినా ఆ ఏరియాకు పోవాలంటేనే భయపడతా ఉంటారు. అట్లాంటిది మీ మధ్యలో ఉండే వ్యక్తిని, మీ మధ్యలో ఉండే అమ్మాయే ఇంట్లోనే కన్న తల్లిని హతమార్చి ఇంట్లోనే పాతి పెట్టింది. ఏ విధంగా చూడొచ్చు? అంటే సమాజం అనేది ఎటుపోతా ఉన్నది, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది? బతకనియదు అసలు, ఊరేషియాలో చంపేయాలి. ఇప్పుడు యూట్యూబ్ వైష్ణవిది అయిందో లేదో ఇన్సిడెంట్, ఈమెది అయింది మా ఫ్రెండ్ది. అవును అవును. అట్లా అస్సలు బతకనియదు. పోలీసులు అదే కంపల్సరీ చర్య తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టదు, జైల్లో పెట్టినామంటే అదే ఆదత అయిపోతుంది. ఊరేయాలి కంపల్సరీ. ఓకే, మోంటి నేను అబ్బాయిని మీరు చూడడం జరిగిందా? ఎట్లుండేటోడు ఏంటి అసలు? క్యారెక్టర్ అయితే బాగుండదు, అస్సలు నచ్చడు. వాళ్ళ అమ్మకి రాడీ షీటరే, ఫస్ట్ చూసినప్పటి నుంచి అయితే రాడీ షీటర్ ఇట్లనే వస్తుండే, ఇట్లనే పోతుండే. ఓకే, ఆమెకు అంటే ఆ అబ్బాయి ఇక్కడికి వస్తే ఈ గల్లీ కాలనీ వాసులు ఎవరు ఏంది ఇక్కడ రావద్దు, ఏంది నీ కథలు అని అట్లాంటివి ఏమన్నా? అతను కింద నుంచి రాడు, ఎక్కువ మీదికెళ్ళి స్టార్ట్, మీదికెళ్ళి వస్తాడు, మీదికెళ్ళి పోతాడు, కింద నుంచి వస్తాడు. నైట్ పుట్టనే వస్తాడు, ఎక్కువ 12, 1, 2 ఓకే అంతే. నైట్ వచ్చి మబ్బులనే వెళ్ళిపోయేటోడు, మార్నింగ్ వెళ్ళిపోయేటోళ్ళు. ఓకే, ఫైనల్గా అంటే ఈ అమ్మాయి ఈ మధ్య గ్యాప్లో, ఈ 8 months గ్యాప్లో ఎట్లా ఉండేది? ఇక్కడే ఉండేదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందని చెప్తాను. ఉంది ఆమెకు, అంటే ఫస్ట్ మ్యారీడ్ అయింది, వాళ్ళ అమ్మకి తెలుసు కాబట్టి గమ్మునుంది. ఎవరికి మ్యారేజ్ అయింది? ఆ చిన్న పాపకి. ఈ అబ్బాయితోనేనా వేరే వాళ్ళ? ఈ అబ్బాయితో అయినో నాకు తెలియదు, అయింది అయితే అయింది. వాళ్ళ అమ్మకి మైనర్ ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ నేను సంబంధాలు చూసి చేసా, 18 years కంప్లీట్ గా అని అయితే చెప్పింది. నేను మంచులను చూసి చేసాను చెప్పింది, కానీ ఆ పిల్ల ఇట్లా చేసే వరకు మేమే తట్టుకోలేకపోతున్నాం, ఇట్లా అయిందని మా ఫ్రెండ్కి. ఓకే, ఇక్కడ అంటే పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏమైనా తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేసిరా? చేసినాం, సార్ని అడిగినాం. నేను వచ్చినట్టే సార్ ఇంటికి ఏమేమి సార్ అంటే ఇట్లా ఇట్లా అంటే అంజుకి ఇట్లా పాతి పెట్టినారంటే నేనే షాక్ అయినా. మా ఇంటి దగ్గర ఉండి మాకు తెలియకపోవడం ఏందని మేమే షాక్లో ఉన్నాం ఇంకా. ఓకే, రైట్, విన్నారు కదా. ఎందుకంటే చిన్నమ్మాయి ప్రీ ప్లాన్గా, అంటే ఎవరికి చుట్టుపక్కల కూడా అనుమానం రాకుండా, అంటే ఇంత ఇష్యూ అవుతా ఉన్నా చాలా ఏం జరగలేదు, అంత నార్మల్గా ఉంది, సహజంగా, అంటే ఏ ఇష్యూ కాలేదనే విధంగా ఇంట్లో శవాన్ని పాతిపెట్టి శవం మీద దేవుడి ఫోటోలు పెట్టి ఆస్వాదించిందంటే ఎంత మూర్ఖంగా థింక్ చేసింది అనుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి, సమాజం ఎటుపోతా ఉన్నది. ఇవాళ రేపు అంటే కడుపులో పుట్టిన పిల్లల మీద కూడా నమ్మకం లేకుండా జరుగుతూ ఉంది ఇక్కడ. అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అనేది అసలు అర్థం కావట్లేదు. అంటే కన్న పాపానికి ఈరోజు కన్న తల్లినే పొట్టన పెట్టుకోవడం జరిగింది.